నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అనేటువంటి థీరం ని కంప్లీట్ చేసాము. అంటే అదేమంటే ఈ థీరం స్టేట్మెంట్ చక్కగా గుర్తుపెట్టుకోవాలప్ప. దీన్ని బట్టి మనం ప్రాబ్లమ్స్ కూడా చేస్తాము. ఏమది? ఏ బౌండెడ్ ఫంక్షన్ ఈజ్ రైమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b if and only if for each epsilon greater than 0 there exists a partition capital P. ఇది మంత్రం లాగా నేర్చుకోవాలా, గుర్తుపెట్టుకోండి. మంత్రం లాగా. ఓ సారీ, మన బ్యాటరీ ఆన్ చేసి మర్చిపోయాను. సార్ యువర్ బ్యాటరీ ఇస్ రన్నింగ్ నౌ. ఏంది సార్ అది? నేను ఛార్జింగ్ పెట్టేది మర్చిపోయాను రా. ఓకే రైట్. ల్యాప్టాపా సార్, సిస్టమ్ కాదా? నో నో, ల్యాప్టాప్. మన ల్యాప్టాప్ కాలేజ్ గది లేరా, నాదే. రైట్. ఓకే 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 సార్. ఒక్క నిమిషం ఉండ. సో ఇంత ముందు క్లాస్ లో ఏం డిస్కస్ చేసాము? అయ్యో, నెసరీ సఫిషియెంట్ కండిషన్ ఫార్ రైమాన్ ఇంటిగ్రబిలిటీ డిస్కస్ చేసాము. సో ఇది ఈ స్టేట్మెంట్ చక్కగా గుర్తుపెట్టుకోండి. ఏమి అంటే ఏ బౌండెడ్ ఫంక్షన్ ఈజ్ రైమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ ది క్లోజ్డ్ ఇంటర్వల్ ఆఫ్ a, b if and only if for each epsilon greater than 0 there exists a partition capital P such that UPF minus LPF, that is difference between UPF and LPF, lies between 0 and epsilon. ఇది నెసరీ సఫిషియెంట్ కండిషన్. దాని మీనింగ్ ఏమంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటిగ్రబుల్ అయితే ఈ కండిషన్ ఫాలో కావాలి, లేదా ఈ కండిషన్ ఫాలో అయితే ఖచ్చితంగా ఆ ఎఫ్ అనేటువంటి ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో అది రేమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. అదే నేను బాక్స్ లోడ్ వేశాను. సో దీని ప్రూఫ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. అట్లాగే నెక్స్ట్ థీరము ఏం చెప్పుకున్నామంటే మోనోటానిక్ ఫంక్షన్ మీద ఒక థీరం డిస్కస్ చేసాం. ఆ మోనోటానిక్ ఫంక్షన్ ఏం చెప్తుంది? if f is a, అంటే నేను మొత్తం చెప్పడం లేదు, if f is monotonic function on closed interval of a, b then it is Riemann integrable on a, b. ఇది కండిషన్ రా. ఈ స్టేట్మెంట్ మళ్ళా చూసుకోండి. f అనేది ఏదైనా ఫంక్షన్ f అనేటువంటిది దట్ ఈస్ f మ్యాప్స్ a, b టు r అనేది అట్లా కంప్లీట్ చేస్తున్న పని లేదు. మనం 2k గుర్తుపెట్టుకోవడానికి ఎలా నేర్చుకోవాలి? if f is monotonic function on closed interval of a, b then it is Riemann integrable on that closed interval. ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ లో f అనేది రేమాన్ మోనోటానిక్ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా అది రేమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాదు. ఏమి మోనోటానిక్ అయినప్పుడు ఖచ్చితంగా అది ఇంటిగ్రబుల్ అవుతుంది అని చెప్పేసి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఈ మోనోటానిక్ అంటే తర్వాత కంటిన్యూటీ పైన ఒక ఇంపార్టెంట్ థీరం ఉంది. కంటిన్యూటీ పైన సో ఇది కూడా ఇంపార్టెంట్ అప్ప. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ థీరం, మర్చిపోమాకండి. ఇది కూడా ఇంపార్టెంట్. నెసరీ సఫిషియెంట్ కండిషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. బట్ ఇది మోనోటానిక్ అండ్ కంటిన్యూటీ పైన కూడా థీరమ్స్ నేర్చుకోవాలి. సో మర్చిపోమాకండి. సో దీని స్టేట్మెంట్ చూద్దాం. కంటిన్యూటీ పైన ఏమంటే ఈ రూల్ గుర్తుపెట్టుకోండి రప్ప. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ స్టార్ట్ చేయండి. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ a, b to r is a continuous on r. ఇంతకుముందు మోనోటానిక్ అని రాశాను, ఇప్పుడు కంటిన్యూస్ అంటున్నాను. ఈజ్ కంటిన్యూస్, సారీ స్పెల్లింగ్ తప్పేసాను. కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ a, b then f is Riemann integrable. లేదా దీన్ని ఎంతసేపు రాసే బదులు లేదా f is r integrable, రకరకాలు రాస్తారప్ప. దీన్ని కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఒక్కొక్కరు ఒక్కో చోట ఒక రకంగా రాస్తారు. f is Riemann integrable ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ a, b. సో ఇంత పెద్దగా రాసే బదులు ఇంకో రకం కూడా మీకు చెప్పించాను. నేను ఏం చెప్పాను చెప్పండి?
ఎట్లా రాయాలి ఇంకో రకంగా చెప్పండి. ఆర్ బిలాంగ్స్ టు ఎట్లా కూడా రాస్తాను నేను, గుర్తుందో లేదు మీకు. సరే, మీకు ఎలా గుర్తుంటే అది చూసుకోండి. సో ఇక్కడ విషయం ఏమంటే, ఇక్కడ స్టేట్మెంట్ ఏమంటే, ఇది ఓకే ఏం స్టేట్మెంట్ రా, ఎఫ్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా అది కూడా రేమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పింది ఏమంటే, ఎఫ్ అనేది మోనోటానిక్ ఫంక్షన్ అయితే దెన్ ఇట్ ఈస్ ఆల్సో రేమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ దట్ ఇంటర్వెల్. ఇఫ్ ఎఫ్ ఈస్ మోనోటానిక్ ఆన్ ది క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b then it is Riemann integrable. Similarly, if f is continuous function on closed interval of a comma b then f is Riemann integrable. ఇవన్నీ కూడా రేమాన్ ఇంటిగ్రబుల్ యొక్క ప్రాపర్టీస్. ఏమే ప్రాపర్టీస్ మర్చిపోమాకండి, ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం ఇది కూడా. ఓకే, నౌ ప్రూఫ్ రాద్దాం. ప్రూఫ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఏ కమా బి అన్నాడు. సో దాన్ని తీసుకుందాం. లెట్ ఎఫ్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్, కంటిన్యూస్ ఎఫ్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కమా బి. ఇది ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అనుకోండి. సో కంటిన్యూస్ ఫంక్షన్ అయితే మీకు తెలిసిందే, మళ్ళా జాగ్రత్తగా వినండి. ఏదన్నా ఫంక్షన్ కంటిన్యూస్ అయితే ఖచ్చితంగా మనకు థీరం ఉన్నదిరా, మన దీన్ దయాళ్ సార్ చెప్పుకుంటారు, కంటిన్యూటీ చాప్టర్ అయింది కదా మీకు. ఏదైనా ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ బౌండెడ్ ఫంక్షన్. దట్ ఈజ్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్. థీరం ఉంది ఇక్కడ కంటిన్యూస్ ఫంక్షన్స్ చాప్టర్ లో, మనకు ఒక థీరం ఉంది. ప్రతి కంటిన్యూస్ ఫంక్షన్ కూడా బౌండెడ్ ఫంక్షన్ అవుతుంది. సో కంటిన్యూస్ ఫంక్షన్ బౌండెడ్ కావడానికి ఏం రూలు, ఏదైనా ఫంక్షన్ కంటిన్యూస్ అంటే దాని మీనింగ్ ఏమే, ఇట్ హ్యాస్ లోయర్ లిమిట్ అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం కదా. ఆ విధంగా దానికి లిమిట్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఈ క్లోజ్ ఇంటర్వెల్ లో. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు బి కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, దాని మీనింగ్ మనకు తెలిసిందే కదా. కంటిన్యూస్ ఫంక్షన్ డెఫినేషన్ ఏం చెప్పండి మీకైనా గుర్తుంటే. కంటిన్యూస్ ఫంక్షన్ డెఫినేషన్, ఇఫ్, నేను పక్కన కింద రాస్తున్నాను, ఇఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, నేను ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నటువంటి చెప్తున్నా, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏం కావాలా, ఎఫ్ ఆఫ్ ఏ. ఏమి దీని యొక్క లిమిట్ వాల్యూ దేనికి సమానం కావాలి, ఎఫ్ ఆఫ్ ఏ కి సమానం అయితే దెన్ వి సే దట్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఫ్రమ్ ఏ. అవునా కదా, అది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుందని చెప్పేసి. అట్లాగే ఇఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే దెన్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఫంక్షన్. ఓకేనా, సో లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ ఎగ్జిస్ట్ అయితే దట్ ఈస్ లోయర్ లిమిట్ ఉంటుంది, అప్పర్ లిమిట్, లేదా లోయర్ బౌండ్ ఉంటుంది, అప్పర్ బౌండ్ ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు థీరం, ఇంతకుముందు చాప్టర్ లో డిస్కస్ చేసిన థీరం ప్రకారంగా కూడా మనము డైరెక్ట్ గా రాసుకోవచ్చు. సో లెట్ ఎఫ్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్, దేర్ ఫోర్ ఖచ్చితంగా ఎఫ్ ఈజ్ చెప్పండి బౌండెడ్. ఇది బౌండెడ్ ఫంక్షన్ అవుతుంది దేని మీద, ఈ ఇంటర్వెల్ ఏ కమా బి మీద. ఇట్ ఈస్ ఎ బౌండెడ్ ఫంక్షన్ ఆన్ ఏ కమా బి. ఓకే, నౌ కన్సిడర్ ఎప్సిలాన్. ఒక ఎప్సిలాన్ తీసుకోండి. లెట్ ఎప్సిలాన్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0. ఒక ఎప్సిలాన్ తీసుకోండి. బై బోరల్స్ థీరం, ఇది ఆల్రెడీ కంటిన్యూస్ ఫంక్షన్స్ లో వస్తుంది ఇది, బట్ దాని ప్రూఫ్ అని కాదు కానీ బట్ ఈ రిజల్ట్ వాడుకుంటాము. ఓకేనా, ఒక్క నిమిషం. BORA, సారీ, బోరల్, బై బోరల్స్ థీరం, బై బోరల్స్ థీరం
సో ఎప్సిలాన్ అనేది ఒక పాజిటివ్ వాల్యూ తీసుకున్నాము. దెన్ బై బోరాస్ థియరం దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టిషన్. ఓకేనా, 1 minute, ఇది తప్పు రాస్తున్నాను. దేర్ ఎగ్జిస్ట్ 1 minute. దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టిషన్ క్యాపిటల్ పి. ఒక పార్టిషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏం పార్టిషన్ క్యాపిటల్ పి ఎలా ఉంటుంది చెప్పండి. x0 దట్ వాల్యూ వచ్చి స్మాల్ ఏ, తర్వాత x1 ఉంటుంది, సో ఆన్ xn దట్ ఈజ్ ఈక్వల్స్ టు b, ఇది xn. ఇదప్ప కనపడకపోతే అడగండి రా. రాసే భాష లిపి అర్థం కాకపోతే దయచేసి అడగండి. xn that value equal to nothing but b. so there exists a partition capital P. దేని మీద ఉంటుంది, దేని మీద ఎగ్జిస్ట్ అవుతుంది? on the interval a comma b. so there exists a partition capital P of a comma b such that ఇది బోరస్ థియరం రా. such that modulus of f of alpha 1 minus f of alpha 2 mod value less than epsilon by ఇది బోరస్ థియరం, మర్చిపోమాకండి. b minus a. ఈ కంటిన్యూస్ ఫంక్షన్ ప్రూఫ్ రాయాలంటే బోరస్ థియరం తీసుకున్నాం. ఫార్ ఇక్కడ ఆల్ఫా 1 కమా ఆల్ఫా 2 దేంట్లో ఉంటుంది? ఇన్ ది ఆర్త్ ఇంటర్వెల్ లో ఉంటుంది, ఆర్త్ సబ్ ఇంటర్వెల్ లో ఉంటుంది. ఏం ఆర్త్ సబ్ ఇంటర్వెల్? xr మైనస్ 1 కమా xr, అది కూడా రాసి పెట్టుకోండి. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ గమనించండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. లెట్ f be a continuous function on the closed interval a comma b, therefore it is a bounded function on a comma b. now consider the epsilon greater than 0. consider some epsilon. ఒక epsilon తీసుకోండి. epsilon అనేది ఉంటే ఆటోమేటిక్ గా by Boras theorem there exists a partition capital P of a comma b such that Boras theorem idaya modulus of f of alpha 1 minus f of alpha 2 mod value lies between less than epsilon by b minus a. ఇది alpha 1 అప్ప. సో బోరస్ థియరీ ప్రకారం ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకు రొటీన్ గా రాసేది ఏం చెప్పండి? లెట్ స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ ఏమవుతాయా? బి ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ దేని మీద? ఆన్ ది ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఐఆర్. అండ్ డెల్టా ఆర్ అనేది ఏమి? డెల్టా ఆర్ బి ఏం చెప్పండి అమ్మా? లెంగ్త్ ఆఫ్ ఐఆర్, లేదా ఈ లెంగ్త్ ఆఫ్ ఐఆర్ రాస్తాం డైరెక్ట్ గా. లెంగ్త్ ఆఫ్ ది ఆర్త్ సబ్ ఇంటర్వెల్ దట్ ఈస్ ఐఆర్. దట్ ఈస్ నేను ఇప్పుడు ఐఆర్ అనేది డెల్టా ఆర్ అనేది దేనికి సమానం చెప్పండి? XR మైనస్ XR మైనస్ 1. ఓకేనా. ఫార్ దట్ ఈస్ ఇది ఫార్ ఆర్ ఈక్వల్ టు 1 2 సో ఆన్ అప్ టు n. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఈ లైన్ లో చూడండి. కన్సిడర్ స్మాల్ ఎంఆర్ అండ్ క్యాపిటల్ ఎంఆర్ బి ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ f on the arc subinterval and delta r be the length of arc subinterval. Okay, that is delta r equal to m formula xr minus 1 ఇది. సో మీకు తెలిసిందే ఏమని, ఏం తెలుసు మీకు?
ఏం చెప్పండి అప్ప, మీకేం తెలుసా? సిగ్మా ఆఫ్ డెల్టా ఆర్ వాల్యూ ఎంత? బి మైనస్ ఏ, ఇది మనకు ఆల్రెడీ తెలుసు, బి మైనస్ ఏ. నా వెరీ సింపుల్ రా ఈ ప్రూఫ్ మాత్రం, బోరల్ స్థిరం రాసుకుని దాన్ని డైరెక్ట్ గా వేసుకుంటూ పోవడమే. నౌ యూపీఎఫ్ హలో వినిపిస్తా ఉంది. ఓకే లక్ష్మణ్, వినపడడం లేదు సార్. వినిపిస్తా ఉంది సార్, వినిపిస్తా ఉంది ఒకసారి రీలాగిన్ గారా సార్. అయ్యాను సార్. ఆ తీరం ఒకసారి చూసేయండి. సో ఇక్కడ ఏం రాసినాము, వెరీ సింపుల్ రా, ఇది కానీ మోనోటానిక్ కానీ నెసెసరీ సఫిషియెంట్ కానీ మూడు థియరమ్స్ ఒకటే స్టైల్లో ఉంటది. సో లెట్ ఎఫ్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ ఆఫ్ ఏ కమా బి. కంటిన్యూస్ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా అది బౌండెడ్ అవుతుంది. ఇట్ ఇస్ ఏ బౌండెడ్ ఫంక్షన్. నౌ కన్సిడర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఒక ఎప్సిలాన్ తీసుకోండి. నౌ బై బోరాల్స్ థియరం ప్రకారంగా ఇది ప్రాపర్టీ, దానికి బోరాల్స్ థియరం యొక్క ప్రాపర్టీ. ఏం థియరం అని చెప్తుంది మనకి, దేర్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవరీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టిషన్ క్యాపిటల్ P. క్యాపిటల్ P అంటే దట్ ఈస్ x0 నుంచి xn వరకే ఆఫ్ a comma b such that mod of f of alpha 1 minus f of alpha 2 less than epsilon by b minus a for alpha 1 alpha 2 in IR. సో R సబ్-ఇంటర్వల్ ఇది ఉన్నాయి. నెక్స్ట్ కన్సిడర్ infimum supremum values of IR. Next, delta R is the length of the R sub-interval. So summation of delta R equal to B minus A. ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ థియరం ప్రూఫ్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. నౌ UPF మైనస్ LPF డైరెక్ట్ ఫార్ములా వేసాను నేను. సో డెల్టా ని కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నాను, రైట్, బానే ఉంది. ఇది మోడ్ ఆఫ్, ఇక్కడ గమనించండి, ఏడ ఇదిరా f of alpha 1 minus f of alpha 2 ఉంది కదా, దాని ప్రకారంగా ఇది చూడండి. దిస్ వన్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై b minus a. ఇక్కడ గమనించండి, ఇది బాక్స్ ని బట్టి బోరల్స్ థియరం ప్రకారంగా f of alpha 1 f of alpha 2 రాశాను కదా. అదేంటండి అంటే ఆ ప్లేస్ లో స్మాల్ mr క్యాపిటల్ mr ఏమి లెస్ దాన్ ఎప్సిలాన్ బై b minus a ఇంటూ సిగ్మా ఆఫ్ డెల్టా r. సిగ్మా ఆఫ్ డెల్టా ఆర్ అంటే b minus a క్యాన్సల్. సో మిగిలేదు ఎంత లాస్ట్ కి, UPF మైనస్ LPF లెస్ దాన్
ఇది లెస్ దెన్ ఇక్కడ సింబల్ పడింది కాబట్టి లెస్ దెన్ ఎప్సిలాన్. సో ఈ ప్రాపర్టీ ఇక్కడ దీని నుంచి వచ్చేస్తుంది కాబట్టి బోరస్ థీరం ప్రకారంగా వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఏ చెప్పండి ఇట్ ఈస్ ఏ రేమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ ది క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. రైట్. సో మీరు ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా అడిగితే ఇదే విధంగా చేస్తామప్ప. ప్రాబ్లమ్స్ కూడా ఇదే విధంగా చేస్తాము. సో మీకు ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు ఎగ్జామ్ లకి. ఏదైనా ప్రాబ్లం ఇచ్చేసి షో దట్ ఇట్ ఈస్ రేమాన్ ఇంటిగ్రబుల్ అనేస్తారు. సో ఏదైనా ప్రాబ్లం చేద్దాం. ఏంటి ఏం ప్రాబ్లం చేద్దాం? ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం తీసుకుని కంప్లీట్ చేద్దాం ఈరోజు. రైట్ రైట్ ఇక్కడ చూడప్ప, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ప్రాబ్లమ్స్ ఆన్ రేమాన్ ఇంటిగ్రబుల్ అనుకోండి. ప్రాబ్లమ్స్ ఆన్ రేమాన్ ఇంటిగ్రబుల్. సో ప్రాబ్లం 1 రేమాన్ ఇంటిగ్రబుల్ పైన ఒక ప్రాబ్లం అయ్యా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం కూడా. ఇప్పుడు మీకు ఇంతవరకు నేను చెప్పిన థీరమ్స్ గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఈ ప్రాబ్లం షో దట్ వెరీ సింపుల్ ప్రాబ్లం బట్ ఇంపార్టెంట్. f of x is equals to 3x plus 1 ఈజ్ ఇంటెగ్రబుల్ లేదా రేమాన్ ఇంటెగ్రబుల్. ఎట్లయినా అడగచ్చు, అంతా ఒకటే. ఈజ్ ఇంటెగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 1, 2 అంట. ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 1, 2. సో షో దట్ f of x ఈజ్ రేమాన్ ఇంటెగ్రబుల్ ఆర్ ఇంటెగ్రబుల్ ఆన్. ఇంటెగ్రబుల్ అంటే నేను రేమాన్ ఇంటెగ్రబుల్ అయ్యా కాబట్టి ప్రత్యేకంగా రేమాన్ ఇంటెగ్రబుల్ వేరు ఇంటెగ్రబుల్ వేరు అని అనుకోమాకండి. సో షో దట్ దిస్ ఫంక్షన్ ఈజ్ రేమాన్ ఇంటెగ్రబుల్ ఆన్ ది ఇంటర్వెల్ 1, 2. ఇది ఒక క్వశ్చన్. అండ్ ఇంకా ఏమడిగినా అంటే అండ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1 to 2 f of x dx is equals to 11/2 అని కూడా ప్రూవ్ చేయమంటున్నాడు. 11/2 అనేది కూడా ప్రూవ్ చేయాలి అంటాడు. రైట్, దీనికి సొల్యూషన్ చూద్దాం. గివన్ కొంచెం స్పీడ్గా చెప్తాను. గివన్ f of x equal to 3x plus 1 అప్ప. ఏమి గివన్ f of x equal to 3x plus 1. ఏం చేద్దాము? దీని ఒక పార్షన్ తీసుకోండి. ఈజ్ బౌండెడ్ అని కూడా రాస్తాను నేను. బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2. సారీ, క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2. సో f of x equal to 3x plus 1 is bounded on 1, 2. బౌండెడ్ అయితే ఇంతసేపు నేను చెప్పినటువంటి థీరం ప్రకారంగా మీరు గమనించండి. బౌండెడ్ అయితే బోరస్ థీరం ప్రకారంగా ఏమైంది? చివరికి మనం ప్రూఫ్ రాస్తే బోరస్ థీరం ప్రకారంగా ఇది చూడండి, దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టిషన్ రాసాం ఇక్కడ. సో బౌండెడ్ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా ఒక పార్టిషన్ మరి ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0కి ఒక పార్టిషన్ ఉంటుంది కాబట్టి అదే మాట రాస్తున్నాం. లెట్ ఏ పార్టిషన్ పి అనే పార్టిషన్ తీసుకోండి. దేంట్లో 1, 2లో పార్టిషన్ తీసుకోండి అప్ప. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాల్యూ 1, సెకండ్ వాల్యూ b మైనస్ a/n అయ్యా. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. h ఈజ్ ఈక్వల్స్ టు b మైనస్ a/n. జస్ట్ చూడండి అమ్మా, 2 మైనస్ 1/n దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n. ఇది కూడా నోట్ చేసి పెట్టుకుందాం. సారీ, దిస్ ఈజ్ ఆల్సో 1/n. ఇది కూడా నోట్ చేసి పెట్టుకోండి. h ఈక్వల్ టు b మైనస్ a/n. ఓకేనా? నౌ దిస్ ఈజ్ x0 వాల్యూ. నెక్స్ట్ వాల్యూ ఏమి? x0 ప్లస్ h. దీనికి ఒక h అంటే ఒక h కలుపుకోవాలా అంటే 1 ప్లస్ 1/n. 1/n. రైట్ అమ్మా, ఇది 1 ప్లస్
2h అంటే 2/n అని. ఓకే, అండ్ సో ఆన్ 1 ప్లస్ r మైనస్ 1/n. ఓకే, 1 ప్లస్ r/n కమా అండ్ సో ఆన్. లాస్ట్ వాల్యూ రాసుకున్నా అంటే లాస్ట్ వాల్యూ ఏముంటుందబ్బా? 1 ప్లస్ చెప్పండి ఇక్కడ, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇట్లా లాస్ట్ వాల్యూ ఏముండాలా? 1 ప్లస్ n/n అని, ఇంకేం లేదు. n/n అంటే నథింగ్ బట్ ఇదేంటి 2 కి సమానం. ఇట్లా ఫ్లవర్ బెట్ వేసుకుని దాని వాల్యూ వచ్చి 2. 1 ప్లస్ 2/n, రైట్. ఇది ఒక పార్షన్. నౌ హియర్ వాట్ ఈస్ rth ఇంటర్వెల్, rth సబ్ ఇంటర్వెల్? rth సబ్ ఇంటర్వెల్ 1 ప్లస్ r మైనస్ 1/n అంటే ఇది అయ్యా 1 ప్లస్ r/n. దిస్ ఈజ్ rth సబ్ ఇంటర్వెల్. rth సబ్ ఇంటర్వెల్ దీని యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది చూడండి. డెల్టా r is equals to length of rth sub interval IR, that is equals to 1 plus r/n minus 1 plus లేదా డైరెక్ట్ గా ఓకే r minus 1/n ఎంత వస్తుంది చూడబ్బా. 1 క్యాన్సిల్, చివరికి మిగిలేదు ఎంత? అసలు మాకు ఏంటి చెప్పేసుకోవచ్చు, అంత దూరం వేయాల్సిన పని లేదు. ప్రతి టర్మ్ కి మధ్య గ్యాప్ ఎంత ఉంది? హెచ్ వాల్యూ 1/n కదా, 1/n కదా, ఏడో 1/n వచ్చింది చివరికి, దట్ ఈస్ 1/n. ఓకే, దిస్ ఇస్ IR ఈక్వల్ టు నాట్ IR, సారీ, డెల్టా R is equals to 1/n ఫార్ ఎనీ r ఈక్వల్ టు 1 కావచ్చు, 2 కావచ్చు, సో ఆన్. అన్నిటికి కూడా అయ్యో 1/n హ్యాండ్ రైటింగ్ పోతా ఉంది రా. ఇది అర్థమవుతుందా మీకు? సార్ అదే సార్ రాస్తారు మీరా? పెన్ను రా, పెన్ను. ఏం పెన్ను ఉండదు మీ చేతిలో? మళ్ళీ చూద్దులే. రైట్, గెట్ రాస్తాము. సరే, ఓకే ఓకే, ముందర ఈ ప్రాబ్లం అయిపోయింది రా, టైం సరిపోదు మనం మాడదాం. సో ఇక్కడ ఏమైంది, నేను ఏం చేశాను ఇంతకీ అలా రిపీట్ చేస్తాను. ఇది బౌండెడ్ ఫంక్షన్, దీనికి పార్షన్ రాసుకున్నాను నేను. పార్షన్ ఇలాగా, ఎందుకంటే హెచ్ వాల్యూ డిసైడ్ చేసి పార్షన్ రాశాను. rth సబ్ ఇంటర్వల్ రాసుకున్నాను, దానికి సంబంధించినటువంటి లెంగ్త్ రాశాను. ఓకేనా, దానికి సంబంధించిన లెంగ్త్ రాశాను. నౌ మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, 1,1/2 లో మనకి ఇచ్చినటువంటి ఆ ఇంటర్వెల్ ఏదైతే అన్నాడో 1,1/2 కదా, సారీ 1,1/2 కాదు, 1,2 ఇది కదా మనకి ఇచ్చిండేది ఇంటర్వెల్. 1,2నే కదా. ఈ ఇంటర్వెల్ లో మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏమిడా f(x) ఎంత? 3x + 1. ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్, డిక్రీజింగ్ ఫంక్షన్? 1, 1.1, 1.2, 1.3, 1.4 అలా వేసుకుంటే వెళ్ళండి. దీంట్లో f(x) లో వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? ఇంక్రీజింగ్ సార్. ఇంక్రీజింగ్, రైట్. రాద్దాం, ఇది సైడ్ వర్క్. ఇది సిన్స్ దిస్ f(x) is equals to nothing but 3x plus 1 is increasing throughout the interval. ఓకేనా, increasing throughout the interval అంటే మొత్తం ఇంటర్వెల్ అనే చెప్పేది. increasing function on closed interval of 1,2 మొత్తం ఇంటర్వెల్ ఇది ఇంక్రీజ్ అవుతానే ఉంది. కాబట్టి మనకి మినిమం మాక్సిమం వాల్యూ, దట్ ఈస్ ఇన్ఫిమం వాల్యూ, సుప్రీం వాల్యూ కనుక్కోవడం పెద్ద కష్టపడాల్సిన పని ఏమీ లేదు. సో అందుకోసమని ఇది ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ గా చెక్ చేసుకున్నాం మనం. నౌ ఇది తెలిసిపోయింది కాబట్టి, ఇంక్రీజింగ్ ఫంక్షన్ తెలిసిపోయింది కాబట్టి, క్యాపిటల్ MR అనేది ఏమి? సుప్రీమం ఆఫ్ F
ఇన్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్. మీరే చెప్పండి అబ్బా. ఇది రఫ్ వర్క్ రై సైడ్ వర్క్ దీని ఇద్దండి. సుప్రీమం ఆఫ్ ఎఫ్ ఇన్ ఐఆర్. ఐఆర్ లో ఐఆర్ అంటే ఇది కదా, దీంట్లో సుప్రీమం వాల్యూ ఇది పెద్దదా ఇది పెద్దదా? 1 ప్లస్ ఆర్ మైనస్ 1, ఆర్ మైనస్ 1 బై ఎన్ అనేది పెద్దదా? 1 ప్లస్ ఆర్ బై ఎన్ అనేది పెద్దదా? 1 ప్లస్ ఆర్ బై ఎన్ పెద్దది సార్. కాబట్టి రైట్. కాబట్టి మనకు క్యాపిటల్ ఎంఆర్ దట్ ఈస్ సుప్రీమం ఆఫ్ ఎఫ్ ఇందులో కనుక్కోవాలంటే ఇదేం చేయాలా? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే అనుకుంటున్నామో అందులో 1 ప్లస్ ఆర్ బై ఎన్ అనే దాన్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలయ్యా. ప్లస్ 1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ గా 4 ప్లస్ జస్ట్ చూడండి మీకు తెలుస్తుంది 3r by n. 4 ప్లస్ 3 ప్లస్ 1 4 3r by n అది రాశాను నేను. నౌ స్మాల్ mr is equals to ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ గా డైరెక్ట్ గా రాస్తున్నాం. ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ దట్ ఈస్ 3 ఇంటూ ఇన్ఫిమమ్ అంటే మినిమం వాల్యూ వేసుకోవాలి ఇక్కడ. 1 ప్లస్ r minus 1 by n. r minus 1 by n. r minus 1 by n plus 1 ఎంత వస్తుంది చూడమ్మా? 4 plus 3r minus 3 by n. 3 కామన్ ఫ్యాక్ట్ తీస్తా నేను. సరే సార్. 3 into r minus 1 by n. కరెక్టే కదా? సో స్మాల్ ఎంఆర్ కనుక్కున్నాను, క్యాపిటల్ ఎంఆర్ కనుక్కున్నాను. ఇది రేమాన్ ఇంటిగ్రబిలిటీ అని ప్రూవ్ చేయాలంటే మనకు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అనే దాన్ని వర్క్ చేయాలి. ఇప్పుడు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ వర్క్ చేయాలి. నౌ వాట్ ఈస్ యూపీఎఫ్ అది వర్క్ చేద్దాం. అప్పర్ రేమాన్ సమ్ ఎంత దీనికి? సిగ్మా ఆఫ్ క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ ఈక్వల్ టు 1 to n దట్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆఫ్ అక్కడ అపకు వచ్చిండేది మనకు 4 ప్లస్ 3r by n అని వచ్చింది చూడండి. 4 ప్లస్ 3r by n ఇంటూ 1 by n. డెల్టా ఆర్ అంటే 1 by n. ఆర్ ఈక్వల్ టు 1 to n దట్ ఈజ్ ఈక్వల్స్ టు కిందకి అలా రాస్తా నేను. 4 ఇంటూ 1 by n అంటే దట్ ఈస్ 4 by n అప్ప. కూడా సిగ్మా తగిలిద్దాం. 4 by n ఆర్ ఈక్వల్ టు 1 to n 3r by n square plus 3r by n square. ఓకే 3 by n స్క్వేర్ ఇంటూ అంటే ఎట్లా కూడా వేయచ్చు. ఇక్కడ ఓన్లీ ఆర్ మాత్రం తగ్గిస్తాను. ఏం రాస్తుంటే సరిపోయింది. ఇక్కడ కూడా అట్లా రాస్తుంటే సరిపోయింది. సో ఇది విషయం. ఇది n టైమ్స్ ఉన్నాయి ఇక్కడ. 4 by n అనేది n టైమ్స్ వస్తుందప్ప. n టైమ్స్ వస్తుందంటే మనం ఏం చేయాలా? 4 by n ఇది n టైమ్స్ సిగ్మా కాదు, సిగ్మా ఆఫ్ కదా. n టైమ్స్ అంటే ఇది ఒప్పుకుంటారా? ఒప్పుతే నేను ఇంకో రకం రాస్తా. ఇంకో రకంగా అంటే అదే రాస్తా. ఇప్పుడు r తో సంబంధం లేనిది ఏది? 4 by n కదా, దాని ముందు రాయేస్తాను నేను. ఓకే చెప్పండి, అంతేనా? ఓకే సార్. ఇంకెంత ఉంది? 1 1 1 1 ఎన్నిసార్లు? 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అప్ టు n టైమ్స్. n కదా? n టైమ్స్ n అది అట్లా. ప్లస్ 3 by n స్క్వేర్ ఇంటూ సిగ్మా ఆర్. చెప్పండి. r ఈక్వల్ టు 1 to n కదా సార్? 1 r ఈక్వల్ టు 1 పెడతాను, r ఈక్వల్ టు 2 పెడతాను, r ఈక్వల్ టు 3 పెడతాను. సో ఆన్ అప్ టు ఇది వచ్చేది మనకి 4 వస్తుంది. ఇక్కడ 3 by n స్క్వేర్ వస్తుంది. ఇది సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ అప్ప. n ఇంటూ n ప్లస్ 1 by 2 అంతే కదా? ఇదే అంతే సార్. ఫార్ములా కదా? ఫార్ములా దట్ ఈస్ n సహజ సంఖ్యల మొత్తం. అవును. సో మిగిలేది ఎంత? 4 ప్లస్ ఇక్కడ
ఈ బ్రాకెట్ నుంచి ఒక n బయట రాసుకుంటప్ప, అప్పుడు n స్క్వేర్ వస్తుంది, n స్క్వేర్ తో క్యాన్సిల్ అయిపోతుంది, n స్క్వేర్ తో క్యాన్సిల్ అయిపోతుంది. 3/2 ఉంటుంది ఇక్కడ ముందరకల్లా, జస్ట్ చూడు 3/2 n into n plus 1 by n into n plus 1 by n square. లేదా ఇదిరా 3/2 ఈ బ్రాకెట్ నుంచి n+1 అనే దాని నుంచి n బయట లాగే. అంటే ఇక్కడ స్క్వేర్ పైన n క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఆడ నుండి n కామన్ తీసేస్తే n క్యాన్సిల్ అయిపోయి 1 + 1 by n. అంతే కదా, అంతేనా? రైట్. సో ఇది యూపీఎఫ్ వాల్యూ. నౌ ఎల్పిఎఫ్ లేదా దీనికి అప్పర్ ఏం రాసాము మనం, యూపీఎఫ్ కనుక్కున్నాము కాబట్టి ఇక్కడే కూడా ఇంకో పని చేద్దాం. అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్ అని ఉంది కదా మన దగ్గర, అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్ గుర్తుందా? యూపీపీ లేదా రాయాల్సిన పని ఏం లేదులే. therefore ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1 to 2 బార్ వేస్తేనే అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్ అని అర్థం. బార్ కిందకి వేసాను చూడండి, is equals to limit n tends to infinity UPF, that is equals to limit n tends to infinity 4 plus అపకొచ్చినది 4 plus 3/2 into 1 plus 1 by n ఉంది అక్కడ. మీరు చెప్పండి అమ్మా, ఇది n టెన్స్ ఇన్ఫినిటీ పెడితే దీని వాల్యూ 0, 1 by n వాల్యూ 0. సో 4 plus 3/2, 4 plus 3/2 ఎంత? 11/2. సో దిస్ ఈజ్ అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్. దాని తర్వాత ఇది ఎందుకు వర్క్ చేసినప్పుడు, ఇది మనం వర్క్ చేసిన పని లేదు. చివరికి వాళ్ళు అడిగిన ప్రాబ్లంలో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1 to 2 f(x) dx వాల్యూ 11/2 అని ప్రూవ్ చేయమన్నాడు కదా, దానికోసం ఇది చేయాల్సి వచ్చింది. లేకపోతే దీన్ని చేయాల్సిన పని ఏమీ లేదు. డైరెక్ట్ గా యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ వాల్యూ వర్క్ చేసేస్తుంటే సరిపోయి ఉంటుంది. డైరెక్ట్ గా ఇది అవసరం లేదు కాబట్టి. రైట్. నౌ యూపీఎఫ్, సో నాట్ యూపీఎఫ్, సారీ. నెక్స్ట్ ఏం కనుకోలరా? LPF వాల్యూ వర్క్ చేయండి. LPF. So what is LPF? Small mr delta r equal to 1 to n, that is equals to sigma r equal to 1 to n. అది ఎంత వచ్చిందో చూడబ్బా ఇంతకు ముందు. ఏడది ఇక్కడ ఉంది, 4 plus 3 into r minus 1 by n ఉంది ఇక్కడ. 4 plus 3 into 4 plus 3 into r minus 1 by n into delta r 1 by n. ఇది విషయం అడ. దట్ ఈజ్ ఈక్వల్స్ టు కిందికి ఎలా రాద్దాం. సో మళ్ళా నీకు మళ్ళీ డౌట్ వస్తుంది కాబట్టి దీని ముందుగా రాసేస్తాను నేను. 4/n సిగ్మా ఆఫ్ r ఈక్వల్ టు, ఇది r అప్ప, r ఈక్వల్ టు 1 to n 1. ఒప్పుకుంటారా? అంటే r తో సంబంధం లేని బయట లాగేశాను. నెక్స్ట్ ఏడేముంది, 3/n into n, దట్ ఈస్ 3/n² వస్తుంది. సిగ్మా r - 1 మిగులుతుంది ఇక్కడ, r ఈక్వల్ టు 1 to n. అంతేనయ్యా? రైట్. దట్ ఈస్ 4/n, మళ్ళీ దీని వాల్యూ n ఇంతకుముందు రాసినట్టుగానే 3/n². ఇప్పుడు దీని కథ ఏమో చెప్పండి అబ్బా. r ఈక్వల్ టు 1 పెట్టామనుకో 0 వస్తుంది, దాని వాల్యూ అవసరం లేదు. r ఈక్వల్ టు 2 పెట్టుకోండి, అది కూడా మనకి ఏమొస్తుందిరా, సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్సే, n నేచురల్ నెంబర్స్ వస్తుంది. గమనించండి, ఇక్కడ సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్. ఫార్ములా అదే వేసేయండి డైరెక్ట్ గా, n into n - 1/n. ఇక్కడ వేసినట్టే రపా, ఇంతకుముందు వేసానే. మీరు చూడండి, మీకు తెలుస్తుంది, మీరు వర్క్ చేస్తే మీకు తెలుస్తుంది. సో
ఇది వచ్చింది మనకి ఇక్కడ. సో ఇక్కడ n కామన్ ఫ్యాక్టర్ ఇంకో స్టెప్ రాస్తాను. దీని నుంచి n బయట లాగేండప్ప, n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ మనకు మిగిలింది ఎంత అంటే ఇక్కడ 4 ప్లస్ n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో 3/n మిగులుతుంది. 3/n ఇంటూ 1 మైనస్ 1/n. మీకేమైనా దీని మీద అనుమానం ఏమంటే ఏరానైనా నేను ఇక్కడ రాసానే, దీని మీద అనుమానం ఉంటే ఏం చేయాలి, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేసి సమ్ ఆఫ్ ఏపీసీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా వేసుకొని కూడా చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఇది వచ్చింది మనకి, ఇదేమిది LPF, ఇది లోయర్ రేమాన్ సమ్. నౌ లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ అంటే ఇక్కడ ఏం రాయాలి, 1 అని వేసి 1 పైన బార్ పెట్టాలి. దిస్ ఈజ్ లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ నొటేషన్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, చెప్పండి ఇంతకుముందు చేసినట్టే, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ LPF. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం రా ఇది, కామారబ్బా. LPF దట్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఆ LPF వాల్యూ ఎంత ఉందడా, 4 ప్లస్ 3/n ఇంటూ 1 మైనస్ 1/n. ఓకే దట్ ఈజ్ ఈక్వల్స్ టు, మీరే చూడండి ఏం మిగులుతుంది, ఏమి మిగులుతుంది. ఏమన్నా తప్పేసాను నేను, ఒక్క నిమిషం, ఏమన్నా తప్పేసినట్టు ఉన్నాను. ఎక్కడ తప్పేశాను, ఎక్కడ తప్పేశాను, ఓ సారీ, చూడరా ఏమన్నా తప్పేసినా నేను. n into n ప్లస్, ఇది n రాసేస్తాను, సారీ. ఏం రా చెప్పండి రా, ఇడేముండాలరా, ఇడేముండాలా, 2 ఉండాలా, అది మిస్ చేశాను నేను. 2 ఉండాలా, నేను n వేసేసాను బై మిస్టేక్. అర్థం ఉందా, n into n మైనస్ 1/2 రావాలా, నేను n వేసేసాను. సో ఏ కూడా తప్పే. రైట్, ఇప్పుడు ఏమవుతుంది, 1/n వాల్యూ 0, 4 ప్లస్ 3/2 దట్ ఈజ్ 11/2. సో ఓకేనా, therefore మీరే చెప్పండి, లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ ఈజ్ ఈక్వల్స్ టు, సారీ, అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్. రెండు సమానమైంది, రెండు కూడా దేనికి సమానమైంది, 11/2 కి సమానమైంది. సో ఏం రాద్దాము చెప్పండి, f is Riemann integrable over the interval 1, 2 over the interval 1, 2. ఏం రాయొచ్చు మన, లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ is same as upper రేమాన్ ఇంటెగ్రల్ వచ్చేసింది. Therefore what is your conclusion, చెప్పండి. f is Riemann ఇంటెగ్రల్ 1,2. ఏందమ్మా, రేమాన్ ఇంటెగ్రబుల్ ఆన్ 1, 2 అండ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1 to 2 సమానమైంది కాబట్టి f of x dx is equals to ఇంటిగ్రేషన్ 11 సార్ 11/2 వచ్చేసింది కదా. వచ్చింది సార్, అది విషయం. సో మీరేనా ఒక ప్రాబ్లం అయినా ట్రై చేస్తారా,
సార్ ఏమ్రా ట్రై చేయండి చేస్తాం సార్. ఓకే సార్. ఒకటి ఇస్తాను చేయండి. ప్రూవ్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మళ్ళీ హోంవర్క్ అని వదిలేదండి, రాకపోతే అడగండి మళ్ళా. ప్రూవ్ దట్ ఇది ప్రాబ్లం నెంబర్ 2, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ ఇదే మోడలే, ఇంకేం లేదు. f of x is equals to x square is integrable on 0, a 0, a అండ్ ఇది కూడా ప్రూవ్ చేయండి. ఇదే మోడల్ లేరా, వేరేం కన్ఫ్యూజ్ కావద్దండి. అంటే ఇక్కడ ఈ నంబర్ల బదులు ఏలో ఏదో ఉండదు. ఇంటిగ్రేషన్ 0 to a x square dx is equals to a cube by 3. ఇది ఒక ఫార్ములా కూడా మనం వాడుకోవచ్చు భవిష్యత్తులో కొన్ని ప్రాబ్లమ్స్ కి. ఇది ట్రై చేయండి అప్ప, ఇది ఒక్కటే ట్రై చేయండి. చేస్తారా? ఏమండి మేడమ్స్, సార్స్? సార్ చెప్పండి సార్. ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ఓకే సార్. కానీ ఇంపార్టెంట్, ఇది మర్చిపోమాకండి. ఖచ్చితంగా చేయాలా, తెలియకపోతే అడగాల. సార్ టైం అయిపోయింది సార్. బాయ్ సార్.